చెప్పవా ఏంటన్నా నీ సమస్య ఏంటి? ఇక్కడ వచ్చే గ్రామ సభకి నాకు జాగా ఉన్నది, ఇల్లు కట్టిస్తా ఉన్నారు. ఆవాడి ఇల్లు కూలిపోయింది, మొత్తం కూలిపోయింది. 10 years నుంచి వెయిట్ చేసిన, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది చేస్తారా అనుకున్నా. 500 సబ్సిడీ లేదు, గ్యాస్ లేదు, కరెంట్ బిల్లు నాకు 70 యూనిట్లు వస్తుంది. మీకు చూపిమంటే చూపిస్తాను. 70 యూనిట్లు కరెంట్ బిల్లు 70 యూనిట్లు వస్తే చూపిస్తా. ఇక 3 నెలల కూడా నాకు 900 బిల్లు వేసిండు. 70 యూనిట్లు వస్తుంది, 3 నెలలు అది. మరి ఎక్కడ పోయిందన్న? అదే రేషన్ కార్డు ఉందా? రేషన్ కార్డు ఉన్నది, ఉన్నా కూడా ఎందుకు రేట్ల పథకాలు వస్తలేదు. ఎవరిని అడగాలి? అడిగినా చేస్తామంటారు, అంతే చేస్తాం అంతే. అప్లికేషన్ పెట్టిన అన్ని ఉన్నాయి. అప్లికేషన్ ప్రభుత్వం వచ్చి 13 నెలలు అవుతుంది, మరి ఇంకా రాకపోవడం ఏంది? చెప్తున్నా కదన్న, ప్రభుత్వం వచ్చి ఇప్పుడు అన్ని పథకాలు ఎవరికి లేదన్నా, మైపాల్ రెడ్డి మనసులోకి వస్తున్నాయి అంతే. లోకల్ ఎమ్మెల్యే మనసులోకి వస్తున్నాయి. మేము కాంగ్రెస్ కార్యకర్తలము 20 సంవత్సరాల నుంచి. మా నాయన మాజీ ఎంపీటీసీ, నువ్వు కావాలంటే తీసుకోండి, వాళ్ళ గ్రామ పంచాయతీ తీసుకో. మాజీ ఎంపీటీసీ మన ఆయన కాంగ్రెస్. ఏమి లేవు, మైపాల్ రెడ్డి మనసులోకి వస్తున్నాయి. వాళ్ళకే అధికారం అంతే లేదు. నేను చెప్తున్నా కదా, నీకు చూపిస్తా. ఈ డౌన్లోడ్ ఉన్న ఇల్లు నాకు చూపిస్తావా? ఇల్లు కూలిపోయింది, మొత్తం ఉన్నది, మొత్తం ఇల్లు కూలిపోయింది. 8 మంది ఉంటాం మేము. చూస్తామంటారు, చూస్తామంటారు. నీకు ఇప్పుడు చూపించా కానీ నాది కరెంట్ బిల్లు 70 యూనిట్లు కలుతుంది. 3 నెలలు కూడా 900 రూపాయలు బిల్లు వేసారు. ఒక బల్బ్ ఉంటది, సబ్సిడీ వస్తలేదు. ఆ కేసీఆర్ దే నయం. నేను కుళ్ళ చెప్తున్నా కదా, కేసీఆర్ ప్రభుత్వమే నయం. నేను చెప్తున్నా కదా, కేసీఆర్ ప్రభుత్వమే నయము. పెట్టిరు, ఏం ఏడిస్తురు? ఏమిచ్చాడు? 2,000 ఇస్తానని ఇచ్చిండా? గ్యాస్ సబ్సిడీ 250 ఇస్తాడు, 500 ఇస్తాను ఇచ్చిండా? ఇస్తుండా? ఏడిచ్చిండు అని చెప్పు. తాను ఇస్తున్నా అని చెప్పు. ఏడిస్తున్నాడు, ఇస్తుండా? దేవుడు ఎరుగు. ఆయన 1,00,000 రూపాయలు ఇచ్చాడు. ఆ కేసీఆర్ 2 కాలు మొక్కాలే, నా బిడ్డ పెళ్లి చేస్తే 1,00,000 రూపాయలు ఇచ్చిండు, తీసుకున్నా. నేను చెప్తున్నా కదా, మైపాల్ రెడ్డి మనసులకే వస్తున్నాయి అన్ని, ఏ పథకాలైనా కానీ. నేను కుళ్ళు చెప్తున్నా. కాంగ్రెస్ మనం తొక్కేసిర్రు. మా నాయన చూపిస్తా. ఇప్పుడు నీకు మాజీ ఎంపీటీసీ మా నాయన కాంగ్రెస్. 25 సంవత్సరాల క్రితం మేము కాంగ్రెస్ కార్యకర్తలం. మాది ఏమి లేదు. కాంగ్రెస్ కార్యకర్తలే తంతుర్రు గుద్ద మీద. వాళ్ళ మైపాల్ రెడ్డి మనసులకే వస్తున్నాయి. లోకల్ ఎలక్షన్ అది వేరు ఉంటది. ఇక ఆ కథ వేరు. వ్యక్తిని చూసేస్తాం. మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్ లో మళ్ళీ కేసీఆర్ గెలుస్తాడు 100%. బీజేపీకి లేదు. బీజేపీ కాంగ్రెస్ అసలుకే ఉండదు. కాంగ్రెస్ అసలుకే ఉండదు. ఏం చేసినా 13 నెలలు అవుతుంది కదా, ఇంకా 13 నెలలు అన్నావు కదా, ఓకే ఒప్పుకున్నా. 13 నెలలు ఏమిచ్చాడు? రైతు భరోసా అన్నాడు. అప్పులు మరి కేసీఆర్ చేసిండు, ఇచ్చిండు కదా. అప్పులు చేసినావు నువ్వు అప్పులు చేస్తలేవా? నువ్వెన్ని అప్పులు చేయలే? ఇప్పుడు దావోసభ కూర్చున్నావు, ఎన్ని అప్పులు చేస్తున్నావు? 1,00,000 కోట్లు తెచ్చినావు. మరి నువ్వేం చేస్తున్నావు?